అండి అందరికీ ఇలా శనగెత్తనాలతో మంచి స్వీట్ చేసి చూపిస్తాను. అది ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదా వచ్చేసేయండి. ముందుగా శనగెత్తనాలు మంచి దూరగా ఏపుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా ఏపుకోవాలండి. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. రాఖీ పౌర్ణమి స్పెషల్ మా ఇంట్లో పల్లి ఇది మంచి స్వీట్ తయారు చేస్తున్నాను. పల్లి ఇది చెక్క కాదండి, పల్లి చెక్క కాదు, మంచి స్వీట్ చూపించేస్తాను. ఒక్కొక్కరు వేపుకుంటే సరిపోతాయి. ఓకేనండి, ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. మనకి వేయాలి. ఇదిగోండి ఎండు శనగపప్పు ఒక గలాసు అండి, శనగెత్తనాలు ఒక గలాసు, ఎండు శనగపప్పు ఒక గలాసు ఇంకా పోసేసుకుందాం. దీంట్లో మెత్తగా పొడి చేసుకున్నాం కదా, తీసేసుకున్నాం చాలండి మనకి. ఇంకా జల్లెడ తీసుకోవాలి. అదిగో స్టీల్ గిన్నె ఒకటి తీసుకొని జల్లెడ తీసుకొని దీంట్లో శుభ్రంగా మెత్తగా జల్లెడ పట్టుకోవాలి. మెత్తగా ఉంటుందండి, బాగా జల్లెడ పట్టుకున్నా. సూపర్గా ఉంటుందండి. రాఖీ పౌర్ణమికి మంచి స్వీట్ చేసి చూపిస్తున్నాను. మీరు కూడా చేసుకోండి, బొల్లిగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తేనే కదండి ఏదైనా సరే. ఇది పక్కన పెట్టేసుకుంటాను. చూసారా ఎంత మెత్తగా వచ్చిందో. తర్వాత పంచదారండి, మనం 2 గలాసులు నేను తీసుకున్నాను. శనగెత్తనాలు ఒక గలాసు, ఈ పుట్నాల పప్పులు ఒక గలాసు అండి. దానికి నేను 1 గలాసు తీసుకుంటున్నాను. మోయినంగా ఉంటుందండి స్వీట్ ఎక్కువ లేకుండా ఉంటుంది. ఎందుకంటే మరి ఎక్కువ వేసుకున్న షుగర్లు వస్తాయండి, తగ్గించేసుకోండి ఇప్పటికప్పుడు. ఇదిగోండి ఒక యాలక్కాయ మెత్తగా పొడి చేసుకుందాం. దాంట్లోకి మనం చక్కెర పొడి, పంచదార పొడి ఉంది కదా, అది కూడా వేసేసుకుందాము. ఓకే, మళ్ళీ శనగెత్తనాలు ఉంది కండి, నేనైతే శనగెత్తనాలు పొట్టు తీయట్లేదు, ఆముతూనే వేసేస్తున్నాను. శనగెత్తనాలు కూడా మంచిగా పొడి చేసేసుకుందాం అండి. చాలు మనకి ఇంత మాత్రం ఉంటే, ఎక్కువగా అవసరం లేదు. ఇది కూడా దాంట్లో వేసేసుకుందాం. ఓకే, ఇవన్నీ శుభ్రంగా కలుపుకుందాం. చాలా బాగుంటుందండి స్వీట్. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు నచ్చితేనే ఒక కామెంటు, ఒక లైక్ అండి, అంతకన్నా ఏం అడగట్లేదు. తర్వాత మనకి పాలు కాసి చల్లార్చానండి, నేనైతే పచ్చిపాలు పోయట్లేదు, పాలు కాసి చల్లార్చాను. పాలు పోసుకుందాం, కొంచెంగా పోసుకుంటూ మనం స్వీట్ కలుపుకోవాలండి. ఎందుకంటే ఒకసారి మరిన్ని పోస్తే జాబ్ అవుతుంది, అందుకని చెబుతున్నాను. చూసారా ఎమ్మటి ఎట్ట వస్తుందో. జాబ్ కాకూడదు, గట్టిగా ఉండాలి మనకి. ఇలాంటి డబ్బా ఒకటి తీసుకున్నానండి, డ్రై ఫ్రూట్స్ డబ్బా. దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకున్నా. ఎంతండి, కొంచెం అది చుట్టూరు రాసుకున్నా. చూసారా, మీ కాడ ఇంకా ఏమైనా డబ్బాలు ఉంటే చూసుకోండి అండి. నాకు ఆ డ్రై ఫ్రూట్స్ డబ్బా ఉందని చెప్పి చేస్తున్నాను. మనకి అతుక్కోకుండా ఉంటుందండి, అంతకని ఏం లేదు. నెయ్యి అయితే రాసేసుకున్నాం కదా. చూసారా నెయ్యి ఎంత బాగా రాసుకున్నాను. ఓకే, నెయ్యి అయితే రాసేసుకున్నాను. తర్వాత ఇది కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాం. ఈ ముద్ద తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఈ ముద్ద పక్కన ఉంచుకున్నాము. 2 సమానంగా తీసుకున్నామండి. ఇదిగో మరి దీంట్లోకి మనం ఫుడ్ కలర్ అండి, ఎల్లో కలర్ ఫుడ్ కలరు. మీకు నచ్చితేనే వేసుకోండి అండి, లేదు. ఎల్లో కలర్ ఫుడ్ కలర్ చాలు.
పలావులో వేసుకుంటారు చూడండి, ఎల్లో కలర్గా వస్తుంది, అదండి బుల్లె ఉంటుంది. కానీ ముందరగా ఇగో ఈ రబ్బలో పెట్టుకొని మనం చేసేసుకుందామండి. పెట్టుకున్నాం కదా, రెండోది ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసే కదా, ఇది కూడా మనం చేసేసుకుందాం. ఇక దాని మీద పెట్టేసుకుందామండి. ఇది కూడా కొంచెం అంటే ఈ ముక్క కూడా దీంట్లో వేసేసుకుందాం. అదిగో ఇది కూడా వేసుకొని ఒక లేయర్గా పెట్టుకుందాం. పెట్టాం కదా, ఒక్కసారి పైనుంచి కిందకి గట్టిగా అది పెట్టుకొని, ఇదిగండి పల్లి ఇది అసలు నిజంగా బలం అండి, ఆరోగ్యానికి చాలా మంచిది, ఇలా అనుకోవాలి. ఓకే, ఒక గంట అన్న దీనికి రెస్ట్ ఇద్దామండి. ఒక గంట రెస్ట్ ఇస్తే చాలు, మనం తినేయచ్చు. స్వీటు మంచి స్వీటు, పల్లి ఇది స్వీటు చాలా బాగుంటుందండి. ఇంకా దీన్ని ఒక గంట రెస్ట్ ఇచ్చేద్దాము. చూసావా ఎంత చక్కగా వచ్చిందో. ఓకే ఇదండి, మనకి గంట అన్నా కదా, ఇది గంట మనం పక్కన వదిలేసి పెట్టుకున్నాం. కొంచెం కూడా కావట్లేదు, చూసారా, ఇదిగో ఇలానే ఉండాలండి. ఇంక మనం ప్లేట్లో వేసేసుకున్నాం. కానీ చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇంకా మనం ముక్కలు కట్ చేసుకుందామండి. అసలు సూపర్గా వచ్చింది స్వీటు. ముక్కలు కట్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి. మనకి ఈ పిల్లలకి స్వీట్ కావాలి అన్నప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ముందర ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. చాలా బాగుంటుందండి స్వీటు. శుభ్రంగా కట్ చేసుకుందాం అండి. చూసారా, అంటే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసాం కానీ అంతగా అవపట్టలేదు. ఇదిగోండి చక్కగా వచ్చేసింది. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. అందుకని చెబుతున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. చూడండి ఎంత చక్కగా ఉందో. స్వీటు తినాలి అనిపించినప్పుడు మటుకు ఇలా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ప్లేట్లో తీసేసుకుందాం మొత్తం. ఇదిగో కలర్స్ ఏవే తిక్కలదానే అంటున్నాడు మా వారు. సరిగా అంటే అది అవపట్టలేదంట, అందుకని కలర్స్ వేసుకుంటారా తిక్కల మొహందానా అది చేస్తారా అని చెప్పి అంటున్నాడు. ఇదిగండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తానండి. ఒక్కరువా తిని చూద్దామన్నా. ఇలా రాఖీ పౌర్ణం కదండి, తోడబుట్టినోడు రాఖీ కట్టుకుని ఏం తినకూడదు కదా. అబ్బా ఆ పల్లీలు ఫేవర్ ఉందండి, సూపరు. అబద్ధం అయితే చెప్పట్లేదు, చాలా 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 బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. ఆ స్వీటు ఎలా చేసుకోవాలి చూపించాగా. ఒకటండి, ఫుడ్ కలరు మీరు తగ్గిస్తేనే మంచిదండి. ఎందుకంటే మన పిల్లల ఆరోగ్యాన్ని మన కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి. అంచేటు ఫుడ్ కలర్ అయితే వేసుకోవాకండి. నేను కూడా లైట్గా వేసాను, చూసారా, అదిగండి ఎల్లో కలరు లైట్గా వేసాను, కనపడుతుందా, అదిగో. ఎందుకంటే మరింత వేయకూడదండి, మన పిల్లలు తింటారు కాబట్టి చూస్తున్నాను, అస్సలు వద్దు. ఓకేనండి, బాయ్ అండి.